ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుప్తా గారు ప్లీజ్ ఏదో ఒకటి చేసి నా పిల్లల్ని కాపాడండి. మీరు చేయగలరని నాకు తెలుసు. పొద్దున్న వరకు నేను యమపురికొస్తే నేను అడిగింది మీరు చేస్తానని అన్నారు కదా. బాలిక, ఇప్పుడు నా చేతిలో ఏమీ ఉండదని నీకు నేను చెప్పితిని కదా. జరుగునది వీక్షించుట తప్ప ఏమీ చెయ్యలేను, చెయ్యకూడదు. సరే గుప్తా గారు, అయితే నేనే వెళ్ళి నా పిల్లల్ని కాపాడుకుంటాను. విధికి ఎదురెళ్లడం వల్ల నష్టం జరిగితే దానివల్ల నా పిల్లల ప్రాణాలు కాపాడుకోగలను అంటే ఆ చెడు నాకే జరగనివ్వండి. వలదు బాలిక, నా మాట వినుము. ధూమ్ తత ధూమ్ తత ధూమ్ తత ధూమ్ తత ధూమ్ తత. ఏం చేస్తున్నారు గుప్తా గారు? ఏంటిది? ప్లీజ్ గుప్తా గారు, నన్ను వదిలిపెట్టండి. నేను వెళ్తేనే నా పిల్లల్ని నేను కాపాడగలను. అవును, ప్రస్తుతము నీకున్న శక్తులతో నీవు కాపాడగలవు బాలిక. అందులకే నిన్ను నేను ఆపుచుంటిని. బాలిక, నీ పిల్ల పిచ్చుకులను కాపాడుకొనుటకు నీవు ఏమైనా చేయుటకు వెనుకాడవని నాకు తెలియను. అందులకే నిన్ను నేను కట్టడి చేసి తిని. తప్పు చేస్తున్నారు గుప్తా గారు. తప్పు జరగకుండా ఆపుచుంటిని బాలిక. నీ ఒక శక్తిని పొందినప్పుడు కొన్ని షరతులు వర్తించునని నీకు నేను చెప్పి ఉంటేని. కాదు కూడదు అనినా ఇప్పుడు నేను గీచిన ఈ రేఖను దాటుకుని వెళ్ళవచ్చును. అటుల నీవు దాటిన పిమ్మట నిన్ను మేము మా లోకమునకు తీసుకుపోయేదము. లేదు, మీరు కావాలనే చెప్తున్నారు. నేను గీత దాటకూడదనే అలా చెప్తున్నారు. మా మాటపై నీకు నమ్మకము లేకున్నచో ఒక్కసారి నీవే పరీక్షించి చూడము. నేను చెప్పినది సత్యము అని నీకే తెలియను. కరెక్ట్ కాదు గుప్తా గారు. ఒక తల్లి మనసుని ఇంతలా బాధ పెడుతున్నారే, మీకు కొంచెం కూడా కనికరం లేదా? నీ బాధను మేము అర్థము చేసుకొనగలము బాలిక. అటులనే మా బాధ్యతను కూడా మేము మరువలేము. నీ బాధను చూసి ఒక సోదరునిగా నీకంటే ఎక్కువగా బాధపడెదము. కానీ యమపురి వాసులం చిత్ర విచిత్ర గుప్తులమైన మేము మా కర్తవ్యమును నిర్వర్తించవలెను. జరుగునది జరగక మానదు బాలిక. విధికి ఎదురు వెళ్ళినచో వినాశనము తప్పదు. ప్రకృతి విరుద్ధమైన పనులు చేసి ఏ ఒక్కరూ సుఖముగా ఉన్న చరిత్ర లేదు. మేము ఎందులకు చెప్పుచుంటేమో అర్థము చేసుకొనము. లేదు అనిన తక్షణమే నీవి గీత దాటి నీ పిల్ల పిచ్చుకల వద్దకు వెళ్ళము. ఈసారి నిన్ను మేము ఆపము. గుప్తా గారు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.